ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆఫ్ తెలుగు టీవీ రజతోత్సవ వేడుకలు మృగవని రిసార్ట్స్లో జరిగాయి. సో ఆ ప్రోగ్రామ్కి నేను వెళ్ళడం జరిగింది. హాల్లోకి ఎంటర్ కాగానే చాలా వండర్ఫుల్గా ఎలిజెంట్గా మన మెంబర్స్ అందరూ కూడా ఉన్నారు. స్టేజ్ పైన ప్రొసీడింగ్స్ అన్ని జరుగుతున్నాయి. చాలా కాలం తర్వాత ఈ గ్యాదరింగ్ అవడం వల్ల మిత్రులందరినీ కలవడం జరిగింది. మన స్నేహితులందరినీ చూసి చాలా సంతోషించాము. మొదటిసారిగా నా ఫ్రెండ్ లక్ష్మణ్, రైటరు, ఆర్టిస్టు, డబ్బింగ్ ఆర్టిస్ట్ కలిశాను. తర్వాత చిన్ని కృష్ణని కలిశాను. ఇతనితో నేను ఈటీవీలో చాలా కాలం క్రితం చేశాను. తర్వాత పొండురేగి శర్మ, నా స్టేజ్ ఆర్టిస్ట్ ఫ్రెండ్, ఈయన కలవడం చాలా హ్యాపీగా ఉంది. తర్వాత మా జ్వాలా చక్రవర్తి, అలాగే ఆకెళ్ళ, ఇటువైపు చూస్తే మా చక్రవర్తి ఫ్రెండ్ తీరంలో చేశాము. వీరంతా కూడా నా స్టేజ్ మిత్రులు. తెనాలి పంతులు గారు, శేష్ కుమార్ గారు అందరు ఉన్నారు, రాజ్బాబు, వీరు కూడా నా స్టేజ్ ఆర్టిస్టులే. వీళ్ళందరినీ కావడం చాలా హ్యాపీగా ఉంది. ఇతను ముఖేష్, టీవీ ఆర్టిస్ట్ అండ్ స్టేజ్ ఆర్టిస్ట్ కలిసి చేశాము. వీరు అశోక్ రావు గారు, సీనియర్ ఆర్టిస్ట్ టీవీలో అండ్ డైరెక్టర్గా కూడా చేశారు. చివరిలో ఫ్రెండ్ లక్ష్మణ్, ఈయన మన కామన్ మిత్రుడు. మన రాజ్ కుమార్ బాణం వేషం వేశాడు. అతని ఫ్రెండ్ తిరుపతి రాజ్బాబు, ఆయన సీనియర్ ఆర్టిస్ట్, స్టేజ్ అండ్ మూవీ ఆర్టిస్ట్, చాలా మూవీస్లో చేస్తున్నారు. వీరు సుబ్రహ్మణ్యం గారు, కోడేటగా పరిచయము, ఇప్పుడు చాలా ప్రాజెక్ట్స్లో చేస్తున్నారు, రైటరు, చిరకాల మిత్రుడు. గుమ్మడి గోపాలకృష్ణారు, స్టేజ్ లెజెండ్, పద్యపట్టణంలో ఈయన మించిన వారు లేరు, అద్భుతంగా పాడతారు. నంది అవార్డు గ్రహీత శశాంక్, మంచి ఫ్రెండ్, మనకు ఆర్గనైజేషన్లో చాలా యాక్టివ్గా ఉంటారు, కమెడియన్. సో రామ్ జగన్ గారు, మన సీనియర్ కొలీగ్. బి శ్రీనివాస్ రెడ్డి, నా బెస్ట్ ఫ్రెండ్, లయన్, ఆర్టిస్ట్, ప్రొడ్యూసర్, డైరెక్టర్. అండ్ స్టేజ్ మీద చాలా రంగరంగ వైభవంగా మంచి కల్చరల్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేశారు, సాంగ్స్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేశారు లంచ్ బ్రేక్ తర్వాత. సో మెంబర్స్ అందరితోటి సరదా గేమ్స్ ఆడించారు. ఇందులో ముఖ్యంగా టంగ్ ట్విస్టర్స్, పదాలని, జిమ్లింగ్ ఉండే పదాలని చెప్పాలి. ఇందులో అందరూ చాలా యంగ్స్టర్స్ చాలా హ్యాపీగా పార్టిసిపేట్ చేశారు. ఇందులో శ్రీరాజ్, సీనియర్ ఆర్టిస్ట్ ఎవరైతే ఉన్నారో అతను పెర్ఫార్మెన్స్ చాలా బాగా ఇచ్చాడు. శ్రీరాజ్ గారిని యాంకర్ అడుగుతున్నారు చెప్పమని. సో అతను ఆ పదాలు చాలా బాగా చెప్పాడు. ఆ క్వశ్చన్స్ కూడా చాలా ఫన్నీగా ఉన్నాయి. మీరు ఉదయం లేస్తే ఏం చేస్తారు, ఏం తీసుకుంటారు, ఏం మాట్లాడతారు, దాని నుంచి అతను మంచిగా టంగ్ ట్విస్టర్స్ని తయారు చేసేసి చాలా ఫాస్ట్గా వితౌట్ వన్ బ్రీత్లో చెప్పాలన్నమాట. అంటే మనం చిన్నప్పుడు ఆడేవాళ్ళం కదా, 4 ఎర్ర లారీలు 6 నల్ల లారీలు, ఆ టైప్లో అనమాట. సో ఆయన పర్ఫెక్ట్గా చెప్పగలిగారు. ఇందులో అతన్ని విన్నర్గా కూడా డిక్లేర్ చేయడం జరిగింది. అతని పక్కన ఉన్నటువంటి గెలిచిన వారికి బహుమతులు ఇచ్చారు. వీటిని ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ వాళ్ళు స్పాన్సర్ చేశారు. ప్రోగ్రామ్ చాలా బాగా జరిగింది, అద్భుతంగా జరిగింది. సో అక్కడ ఉన్నటువంటి హాల్లో ఉండేటువంటి మన మిత్రులందరూ కూడా ఎంజాయ్ చేశారు. శ్రీరాజ్ అండ్ ఫ్రెండ్ కో ఆర్టిస్ట్. నెక్స్ట్ అలాగనే పురుషులతో పాటుగా స్త్రీలకు కూడా ఏర్పాటు చేశారు. లేడీస్ అందరితోటి చాలా సరదాగా మాట్లాడడము. లేడీ ఆర్టిస్టులు చాలా యాక్టివ్గా ఉన్నారు. కొంతమంది పిలిచారు, వాలంటీర్గా వాళ్ళు స్టేజ్ మీదకి వచ్చారు. వచ్చాక వాళ్ళతోటి వాళ్ళ పరిచయ కార్యక్రమాలు అనేవి. ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కూడా వాళ్ళ నేమ్స్ని చెప్పారు. సో
నైస్. ఈ ఆట చాలా వెరైటీగా ఉంటుంది. అందరికి కూడా బెలూన్స్ ఇచ్చారు. బెలూన్స్ ఇచ్చి వాటిని బుడగలు ఊది పెద్దవి చేసి వాటిని పగలగొట్టాలి. ఎవరికి చిన్నగా ఉంటే వాళ్ళు లాస్ట్లోనూ వాళ్ళు గెలిచినట్టు. తర్వాత వీరు స్టేజ్ ఆర్టిస్టు గాంధీ గారు, సమ్మెట గాంధీ స్టేజ్ అండ్ మూవీ ఆర్టిస్టు, వారిని కలవడం జరిగింది. అతను వై శ్రీనివాస్, మై బెస్ట్ ఫ్రెండ్, ఇప్పుడు టచ్లో ఉంటారు. తర్వాత వీరు కాట్రగడ్డ సుధాకర్ గారు, మనకు ఎంఐజీలో చిత్రపురి కాలంలో పరిచయం, ఎప్పుడు టచ్లో ఉంటారు. నెక్స్ట్ మన స్టేజ్ గ్రూప్ అందరు ఇక్కడే ఉన్నారు. అందులో మనం సీనియర్ ఆర్టిస్ట్ ఆలపాటి లక్ష్మి గారిని చూడొచ్చు. వీరితోనే కొన్ని నాటకాలు చేశాను. జగ్గారావు నా బెస్ట్ ఫ్రెండ్. యంగ్స్టర్స్ ఉన్నారు. ఇతను శ్రీనివాస్ రెడ్డి గారు. ఈయన కూడా మనకు అప్పటి సాయిబాబా సీరియల్లో చేశాము. ఈ లక్ష్మీనారాయణ గారు సీనియర్ ఆర్టిస్టు, ఎక్కువ నెగిటివ్ రోల్స్ చేసేవాడు విలన్స్ సపోర్ట్గా. వీరిద్దరూ సీనియర్ ఆర్టిస్టులు. ఆయన పేరు కుమార్ గారు. వీరితో కూడా నేను చేయడం జరిగింది. మంచి ఫ్రెండ్. నెక్స్ట్ మన విజయ్ అండ్ రవి, తర్వాత ప్రవీణ్ కొల్లూరి, అప్పుడు తీరంలో చేయడం జరిగింది. రామకృష్ణ, అప్పుడు మనం చక్రవాహనం చేసాం కదా. వీరు మనకి ఆర్టిస్టు అండ్ ఫోటోగ్రాఫర్. రాజేందర్, ఈ కూడా చాలా మనం సీరియల్స్ అండ్ మూవీస్తో మంచి మంచి రోల్స్ చేయడం చేశాము. కౌశిక్ అండ్ లేడీ ఆర్టిస్ట్. ఇతను గిరి, ఫోటోగ్రాఫరు, ట్రైనరు, మోడల్ ఫోటోగ్రాఫరు. తర్వాత ఈయన ఆకేళ్ళ థియేటర్స్ ఉంది, ఆకేళ్ళ. వీరు మన ఫ్రెండ్స్ రాధాకృష్ణ, తర్వాత మేఘా రామకృష్ణ సీనియర్ ఆర్టిస్టు. ఈయన ఇకపోతే వినోద్ బాల గారు, ప్రెసిడెంట్ ఆర్గనైజేషన్, కళాకారుల ఫ్రెండ్. వీరు వైభవ్ గారు అండ్ బాలాజీ గారు సీనియర్ ఆర్టిస్టు. మీద నాయకులందరూ ఉన్నారు, లీడర్స్. ఆర్గనైజేషన్ని చాలా సమర్థవంతంగా తీసుకెళ్తున్నారు. నాకు 25 years సిల్వర్ జూబ్లీ సందర్భంగా సరదా ప్రోగ్రామ్ అని చేయక మేము పార్క్ నడుచుకుంటూ వెళ్ళాము. అక్కడ దిగిన ఫోటో. తర్వాత ఈ రిసార్ట్స్ని మొత్తం చూడడం జరిగింది. చాలా అద్భుతంగా ఉంది. మంచి బిల్డింగ్, పక్కనే స్విమ్మింగ్ పూల్ ఉంది. ఇక్కడ ఆడుకోవడానికి షెల్టర్స్ ఉన్నాయి. ఇది మంచి హై లెవెల్ ఎలివేషను. చుట్టూరా కూడా స్టీల్తో కట్టారు ఒక రౌండ్గా. చాలా బాగుంది. చిన్నపిల్లలు ఆడుకునే ప్లే జోన్, చిల్డ్రన్స్ ప్లే జోను. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఫారెస్ట్లో ఉన్నట్టుంది. ఇక్కడ టేబుల్ టెన్నిస్ ఉంది, క్యారమ్ బోర్డు ఉంది. ఇది కూడా చాలా ఫన్నీ గేమ్, చాలా బాగుంది. ఇంకా మన ఆర్టిస్ట్ ఇంకా అలాగే అందరు థియేటర్లో ఉన్నారు కదా, హాల్లో ఉన్నారు. చాలా గ్రీనరీగా ఉంది, చెట్లు బాగున్నాయి, అట్నే కాటేజెస్ ఉన్నాయి. మనం వీకెండ్స్లో ఈ రూముల్లో మనం వెళ్ళేసి సేద తిరగచ్చు, హాయిగా స్విమ్ చేయడము, రెస్టారెంట్లో తినడము. వీకెండ్స్ బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఫ్యామిలీస్ వాళ్ళు వెళ్తుంటారు. అట్లే మీటింగ్స్, సెమినార్స్ కూడా కండక్ట్ చేస్తుంటారు. చాలా బాగుంటాయి. బ్యూటిఫుల్గా ఉంది లొకేషన్. ఇలా వెళ్తుంటే ఇక్కడ కొన్ని జింకల రెప్లికాస్ బొమ్మలు ఉన్నాయి. అక్కడికి ఆగి కాసేపు మనం సెల్ఫీలు దిగాం, వీడియో. క్లైమేట్ కూడా చాలా చాలా బాగుంది. నెక్స్ట్ స్టోన్ కార్వింగ్స్ లా ఉన్నాయి. అక్కడనే ఇక్కడ బుద్ధుడి విగ్రహం ఉంది. తర్వాత ఇక దానిలో యూట్యూబరు
ఒకతను ఉన్నారు. వాటిను చిన్న చిన్న గేమ్స్ పెట్టి ఆర్టిస్ట్ చేత ఆయన సరదాగా ఫన్నీ గేమ్స్ ఆడించారు. అందులో గెలిచిన వారికి గిఫ్ట్ టాయ్స్ ఇచ్చాడు. మొత్తానికి ఉదయం వచ్చినప్పటి నుంచి లంచ్, బ్రేక్ఫాస్ట్, స్నాక్స్, ఎవ్రీథింగ్ ఇస్ ఓకే. చాలా వండర్ఫుల్గా జరిగింది ప్రోగ్రామ్. థ్యాంక్ యూ. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ యువర్ జీవన్.